విజయ్ మాల్యా. ఇతను మన ఇండియన్ బ్యాంక్స్ కి డబ్బులు కట్టకుండా విదేశాలకు పారిపోయినాడు. అయితే ఇతను ప్రజెంట్ ఆఫ్టర్ 9 years రీసెంట్ గా రాజశమ్మనితో ఒక పాడ్కాస్ట్ చేసినారు. సో ఆ వీడియోలో అతను మొత్తం రివీల్ చేసినాడు ఫ్రెండ్స్. అతను బ్యాంక్స్ కి కట్టాల్సిన డబ్బులు ఎంత, అతను కట్టినాడా లేదా, అలాగే చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి కదా అతని గురించి, అవన్నీ అతను ఓపెన్ గా చెప్పేసినాడు. సో నేను యాక్చువల్ గా 4 hours పాడ్కాస్ట్ ఉంది, అంతా నేను చూసి అలాగే సమ్ గూగుల్లో కూడా రీసెర్చ్ చేసి వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో యాక్చువల్ గా ఇతను కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆ కంపెనీ అప్పులు ఎక్కువ కట్టలేక మూసేసినారు. ఈ కంపెనీ 2005లో స్టార్ట్ చేసినారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ స్టార్టింగ్ లో బాగా చేస్తున్నారు. అతను లో కాస్ట్ క్యారియర్ అంటే తక్కువ టికెట్ ప్రైస్ తో పెట్టి లోపల మంచి ఫుడ్ అలాగే ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తా ఉన్నాడు. అలాగా ఒక 2 years చేసినాడు. ఆ తర్వాత ఏమైందంటే, మీరు ఈ సినిమా చూసినారు కదా ఆకాశమే నీ హద్దురా అని, సూర్య గారిది. ఆ సినిమాలో ఎయిర్ డెక్కన్ ఉంటది కదా, అది యాక్చువల్ గా ఒక రియల్ స్టోరీ. గోపినాథ్ అనే ఒక అతను ఈ ఎయిర్ డెక్కన్ కంపెనీ పెట్టింది. అతని కంపెనీని ఇతను విజయ్ మాల్యా కొనేసినాడు అప్పట్లో. ఎందుకంటే అప్పుడు ఈ ఎయిర్ డెక్కన్ చాలా ₹1 టికెట్ ప్రైస్ పెట్టి చేస్తా ఉన్నారు. సో ఈ విధంగా ఉంటే మనము బిజినెస్ రన్ చేయలేం కదా అనుకొని ఇతను ఆ బిజినెస్ ని కొనేసినాడు. సో ఆ బిజినెస్ కొనడం వల్ల ఏమైందంటే, ఆ ఎయిర్ డెక్కన్ కి ఆల్రెడీ అప్పు ఉంది. ఆ అప్పు కూడా ఇతనికి యాడ్ అయింది. ఇతను కొనింది వచ్చేసి 2007లో కొన్నాడు. సో అలా కొద్ది రోజులు ఆ కంపెనీని అలాగా రన్ చేస్తా ఉన్నారు, ఆ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ని. ఆ తర్వాత ఏమైందంటే 2008లో మనకు లేమన్ బ్రదర్స్ క్రైసిస్ వచ్చింది కదా, రావడం వల్ల గ్లోబల్ గా ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది. సో దాని వల్ల ఇంకా ప్రతి సెక్టర్ అఫెక్ట్ అయింది. ఏవియేషన్ సెక్టరే కాదు, ప్రతి ఒక్క సెక్టర్ అఫెక్ట్ అయింది. సో ఆ క్రైసిస్ వల్ల ఇతను ఈ కంపెనీని రన్ చేయలేకపోయినాడు. దాంతో ఇతను ఏం చేసినాడంటే, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి వెళ్ళి ఈ కంపెనీని ప్రజెంట్ చాలా ఇబ్బందిగా ఉంది, కొంతమంది ఎంప్లాయీస్ ని తీసేయాలి అని అన్నాడు. అంటే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నాడంటే, వద్దొద్దు, దానివల్ల ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు, నీకు బ్యాంక్స్ తో నేను డబ్బులు ఇప్పిస్తా అని అన్నాడు. సో ఆ విధంగా అతను అట్లే ఎంప్లాయీస్ తీసేయకుండా అట్లే కంటిన్యూ చేస్తా ఉన్నాడు. అలా అప్పట్లో 17 బ్యాంక్స్ తో డబ్బులు తీసుకున్నాడు. ఇంకొకటి ఇతనికి ఏమైందంటే, ఫైనాన్షియల్ క్రైసిస్ కాకుండా క్రూడ్ ఆయిల్ అప్పుడు చాలా రేటు పెరిగిపోయింది. $38 ఉన్నది ఆల్మోస్ట్ $140 పర్ బ్యారెల్ కి వెళ్ళిపోయింది. ఇది కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అతనికి. ఈ విధంగా కంపెనీని రన్ చేయడానికి చాలా ఇబ్బంది కలగడం వల్ల అతను ఏం చేస్తున్నాడంటే, ఫారెన్ లో ఉండే ఒకటి ఎతిహాడ్ ఎయిర్వేస్ ని ఇన్వెస్ట్ చేయడానికి అడిగినాడు. కానీ వాళ్ళు ఓకే అన్నారు, కానీ మన ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఆ విధంగా కూడా ఇతనికి చాలా ఇబ్బంది అయింది. అలా అతని అప్పులు మొత్తం ఆల్మోస్ట్ 6,203 కోట్లు అయిందని చెప్పినాడు. కానీ అన్ని మీడియాలో 9,000 కోట్లని చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ప్రజెంట్ అతను రీసెంట్ గా ఆల్మోస్ట్ 6,200 కోట్లకి వడ్డీతో కలుపుకొని మొత్తం 14,000 కోట్ల దాకా పే చేసినారు అన్నట్టు రీసెంట్ గా ఒకటి అతను చూపించినాడు. ఇంకొకటి చాలా మంది మీడియాలో అన్నిట్లో అతను డబ్బులు కట్టకుండా పారిపోయినాడు అనే దానికి అతను ఏమంటాడంటే, నేనేమి డైరెక్ట్ గా పారిపోలేదు, నాకు యాక్చువల్ గా జెనీవాలో ఒకటి కౌన్సిల్ మీటింగ్ ఉంటే మంత్స్ బిఫోరే బుక్ చేసుకున్నాం, అందువల్ల దానికోసం వెళ్ళినాను. అది కాకుండా నేను ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ పర్మిషన్ తీసుకొని వెళ్ళినా అని అంటున్నాడు. సో ఇతను ప్రజెంట్ అయితే గవర్నమెంట్ కి కట్టాల్సిన డబ్బులంతా ఆల్మోస్ట్ 14 కోట్ల దాకా పే చేసినారు. ఇంకొకటి, ఇతను మన ఇండియాకు వస్తావా అంటే ఇతను ఏమంటాడంటే, నాకు ఒకవేళ న్యాయంగా నాకు విచారణ చేస్తే నేను వస్తాను ఇండియాకి అంటున్నాడు. సో మేబీ చూడాలా ఈ విషయాలు అతను చెప్పిన వర్షన్. సో ఫ్యూచర్ లో కోర్టు చెప్పాలా. సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.